ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం చూద్దామండి. ఉషా మంగళగిరి నుండి, అలాగే భాస్కర్ గారు తిరుపతి నుండి రాస్తున్నారు. గణపతిని ఆరాధిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. తప్పకుండా తొలగిపోతాయి విశ్వాసం ఉంటే. గ్రహ దోషాలు తొలగిపోవడం కోసం దైవారాధన శ్రేష్టం. మనకు ఏ దైవం అనుకూలిస్తుందో, ఇష్టదైవము, కులదైవము, నక్షత్ర దైవము అనేకములు చెప్పబడి ఉన్నాయి. మనం ఏ నక్షత్రంలో జన్మించినామో ఆ నక్షత్రాది దేవత ఒక దైవం ఉన్నది. అలాగే ఆ నక్షత్ర సంబంధిత గ్రహం ప్రత్యేకంగా ఒక రాశి, ఆ రాశికి అధిపతి ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నారు. వీళ్ళు కాకుండా ఏ ఇంట్లో జన్మిస్తే ఆ ఇంటికి ఏ ఇంట్లో జన్మించేవాడు జీవుడు, ఏ ఇంట్లో జన్మిస్తే ఆ ఇంటికి సంబంధించినటువంటి కులదైవం ఒకటి ఉన్నది. అలాగే పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాం అనుకుందాం. ఏ ప్రభావాలలో పెరుగుతున్నామో ఆ ప్రభావాలను అనుసరించి ఇష్టమైన దైవం మరొకటి ఉంటుంది. కాబట్టి కులదైవము, ఇష్టమైన దైవము, నక్షత్ర దైవము, నక్షత్ర గ్రహము, వీటన్నింటినీ కూడా అన్నింటినీ ఒకటిగా గణన చేస్తే దైవం అనేది ఒకటే కనుక గణపతిని ఆరాధన చేస్తే కూడా అన్ని దోషాలు తొలగిపోతాయి అంటూ సంప్రదాయం అంగీకరిస్తుంది. వివాహం ఆలస్యం అవుతోంది, గ్రహ దోషాలు ఉన్నాయండి అంటారు. వినాయక శాంతి, ఈశ్వర అభిషేకము, సంతానం కావడం లేదండి, సంకష్టహర చతుర్థీ వ్రతం, శివాభిషేకం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదండి, సింహ గణపతి వ్రతం, శివాభిషేకం, ఉద్యోగం దొరకడం లేదండి, క్షిప్ర గణపతి వ్రతం, శివాభిషేకం. కాబట్టి గణపతిని అర్చిస్తే పోతాయా? విశ్వాసం ఉంటే పోతాయి. అంతేగాని మీరు చెప్పారు, మేము చేశాం, ఏమైందండి, గణపతి ఎక్కడా అంటే మీరు చెప్పలేరు, నేనే చెప్పలేను. వెళ్తాను, నేను పట్టుకుంటాను, ఏమైంది అంటే ఎలా చెబుతాం? చాలామంది ఇలా కూడా అడుగుతున్నారు. మీరు చెప్పారండి, మేము చేసామండి, ఆ గణపతి అడ్రస్ ఎక్కడా, మేము పోయి కనుక్కుంటామని. చెప్పడం కష్టమే, అవుతుందా? కాబట్టి విశ్వాసం మనలో ఉండాలి, అది ప్రధానం. గణపతిని అర్చిస్తే దోషాలన్నీ తొలగిపోతాయా? తొలగిపోతాయి. విశ్వాసంతో చేయండి, తొలగిపోతాయి. అనుమానంతో చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. ఇది సమాధానం. మరొక సందేహం చూద్దామండి. ఒంగోలు నుండి అనంతకృష్ణ గారు రాస్తున్నారు. జపమాలలో 108 పూసలే ఎందుకు ఉంటాయి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. 108 అనే సంఖ్యకు అనంతమైన అర్థాలు ఉన్నాయి. ఈనాటి కాలంలో న్యూమరాలజీ బాగా వ్యాపిస్తున్నటువంటి అంశం. 108 వీటిని న్యూమరాలజీ ప్రకారంగా చూస్తే 9 సంఖ్య వస్తుంది. 9వ సంఖ్య భగవంతులకు ప్రతీక. దీని తర్వాత ఇక సంఖ్యలు లేవు, మళ్ళీ 1 వేసుకోవలసిందే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి ఉపనిషత్ వాక్యం. కాబట్టి 9వ సంఖ్య 108 అదని కూడా చెబుతున్నారు. రాసులు 12, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలకు నక్షత్రాలకి 4 పాదముల చొప్పున. అశ్విని నక్షత్రం చూచే చోళ 4 పాదాలు, 4 25 భాగాలు. భరణి 4 భాగాలు, అంటే 4 25 భాగాలు. కృత్తిక 1 భాగ, కలిపి 9 భాగాలతో ఒక రాశి. ఇలాగా 12 రాసులు. ఒక్కొక్క రాశిని 9 భాగాలుగా 12 9లు 108. అది ప్రతీక. అంటే 360 డిగ్రీల చక్రానికి ఈ 108 ప్రతీక. ఈ 9 గ్రహాలకు ప్రతీక. మనలో ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది శత్రువులు, నేను నాది అనే భావన, చతుర్విధ బుద్ధులు, వీటన్నింటికీ కూడా మూల కారణం ఈ 9 గ్రహాలు మనలో చేసేటటువంటి ప్రయోగాలు, మనలో కల్పించేటటువంటి లక్షణాలు. ఈ ప్రయోగ బాధలు, ఆ లక్షణ బాధలు, గ్రహాలన్నీ మంచి చెడు కలిసి ఫలితాంశాలను అందిస్తుంటాయి. వీటన్నింటికీ ఆ 9 భాగాలు ప్రతీకలు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అర్థము వెరసి 108. ఇలాగా ఎంతో చెప్పుకోవచ్చు నాన్న. 108 ఎందుకుంటాయి అంటే కనుక 9 పరమాత్ముడి సంఖ్యకు ప్రతీక కాబట్టి
ఈ 108 వరుసలలో 108 పూసలతో ఉండేటటువంటి జపమాలను మనం జపానికి స్వీకరించాలి. ఒక పూస ప్రత్యేకంగా 109గా మేరువుగా ఉంటుంది. 108 పైన మరొక పూస. ఆ పూసను దాటకూడదు. మన 108 సంఖ్యకు ఇంత ప్రమాణం ఉండగా అన్యమతస్థులు కూడా జపమాలలు వాడతారు. ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆ జపమాలలు. అందులో 100 పూసలు ఉంటాయి. మరి ఆ లెక్కలు ఏమిటి అంటే మన లెక్కలు ఇంత ప్రమాణంగా ఉంటాయి. మన శాస్త్రం ఇంత ప్రమాణంగా ఉంటుంది. ప్రతిదానికి ఖగోళము, జ్యోతిషము, కనిపించేటటువంటి గ్రహమండలము, కనిపించనటువంటి ఆ గ్రహమండలాన్ని నడిపించేటటువంటి శక్తి, ఆది దైవికము, ఇది మూల కారణం. పరమాత్ముడికి ప్రతీకగా 108 పూసలతో ఉండే జపమాలను మనం స్వీకరించాలి. గురుగారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించిన సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇదండి వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.